ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేయించుకుని రికవరీలో ఉంటే, మరోపక్క బాలకృష్ణ గారు షూటింగ్లో గాయపడి ఏఐజీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా. ఇక రామ్ చరణ్ కూడా ఈ మధ్య కాలంలోనే పెద్ద సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన గాయాల పాలు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒకసారి కంటికి తీవ్రమైన గాయం అవ్వడం, పక్క తన కుడి చేయి రిస్ట్ కూడా మజిల్ టేర్ అవ్వడంతో పెద్ద గాయమే జరిగిందట. కాకపోతే సినిమా షూటింగ్ ఉండడం, పైగా తన వల్ల సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని షూటింగ్ రిలీజ్ అయిన తర్వాతే తాను హాస్పిటల్లో చూపించుకుంటానని చెప్తూ టెంపరీ ట్రీట్మెంట్తో ఇప్పటి వరకు దాన్ని డిలే చేస్తూ రావడం, గాయం యొక్క తీవ్రత బాగా పెరిగిపోయిందట. ఇక డాక్టర్లు టెస్టులు చేయడం, పైగా సర్జరీ కూడా చేయాలి అని చెప్పడంతో హుటాహుటిన రామ్ చరణ్, ఉపాసన మరియు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారు కలిసి కోయంబత్తూరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అయిన గంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం రామ్ చరణ్కి సర్జరీ చేశారు. మరి సర్జరీ చేసిన వెంటనే రామ్ చరణ్ ఆరోగ్యం గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో వైరల్గా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద సినిమా షూటింగ్ సమయంలో కూడా రామ్ చరణ్ కంటికి తీవ్రమైన గాయం జరిగిందని, కన్ను కూడా పోయిందేమో అనుకున్నాము, చూపు పోతుందా అని కంగారు పడిపోయాను అంటూ అందరి ముందు రామ్ చరణ్ కంటి గాయం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. పైగా తనకి ఎంతో బాగా సర్జరీ చేసిన డాక్టర్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. సరిగ్గా అలాగే ఇప్పుడు తన చేతికి సర్జరీ చేసిన డాక్టర్ల గురించి కూడా ఆయన వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక రామ్ చరణ్కి గంగా హాస్పిటల్లోని ఆర్థోపెడిక్ సర్జన్లైన డాక్టర్ రాజశేఖరన్ మరియు డాక్టర్ అలెజాండ్రోలు సర్జరీ చేయడం జరిగిందట. సర్జరీ ఎంతో బాగా జరిగిందని, డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, ఎంతో ఎఫిషియెంట్గా అంత తీవ్రమైన గాయాన్ని కూడా చాలా చక్కగా సర్జరీ చేయడం జరిగిందని, రామ్ చరణ్ ప్రస్తుతానికి కోలుకుంటున్నారని, ఒక వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండి ఆ తర్వాత రీహాబిలేషన్ సెంటర్కి పంపించి కొన్ని ఫిజియోథెరపీలు చేయించాల్సి ఉంటుందని, ఇక ఆ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ ఎంతో బాగా సర్జరీ చేసిన డాక్టర్లకి కృతజ్ఞత తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు, ఇటు చిరంజీవి గారి, ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్న వైనం. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే రామ్ చరణ్ సర్జరీ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.